పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం ఏది? ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు? తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు ఖరారైంది. తొలి విడత అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది. రెండు పార్టీల కీలక నేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో స్పష్టమైంది. ఒక్క పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. తొలుత భీమవరం అని భావించిన తరువాతి 4 స్థానాల్లో సర్వేలు చేయిస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఇవి అంటూ దాదాపు 10 స్థానాలు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికల ముగిట ఏదో ఒక నియోజకవర్గాన్ని ప్రకటించడం అనివార్యంగా మారింది. సొంత నియోజకవర్గం భీమవరంలోనే పవన్ పోటీ చేస్తారని బలంగా ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే వరుస కార్యక్రమాలతో తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని పవన్ సంకేతాలు ఇచ్చారు. కానీ పవన్ భీమవరం నుంచి పోటీ చేసే ఆలోచన నుంచి విరమించుకున్నట్లు సమాచారం. పిఠాపురంలో సామాజిక సమీకరణలు కలిసి వస్తాయని, గెలుపు ఖాయం అంటూ పార్టీ నేతలు అంచనా వేశారు. కానీ వైసీపీ గట్టి ఆలోచనలతో ఉన్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నుంచి వంకా గీతను బరిలోకి దించడమే కాకుండా బలమైన కాపు నేతలను వైసీపీలోకి రప్పించడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఇక్కడ సైతం పోటీకి పవన్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ గాజువాకలో సర్వే చేపడుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ ఇక్కడ ఓటమి చవి చూశారు. మరోసారి పోటీ చేస్తే గెలుపు ఖాయం అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాడేపల్లిగూడెంలో సైతం పవన్ పేరుతో సర్వేలు జరుగుతున్నాయి. ఇక్కడ జనసేనకు బలమైన నేతగా బొలిశెట్టి శ్రీనివాస్ ఉన్నారు. ప్రస్తుతానికైతే పవన్ గాజువాక, పిఠాపురం, తాడేపల్లిగూడెంలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా తేలుతోంది. అటు ఇంతవరకు పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి తేల్చకపోవడంతో జనసేన శ్రేణులు అయోమయం నెలకొంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, నాదెండ్ల మనోహర్ వంటి నేతల విషయంలో స్పష్టత వచ్చింది. వీలైనంత వరకు పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై స్పష్టతనివ్వాలని జన సైనికులు కోరుతున్నారు. మరోవైపు పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అక్కడ పోటీ ప్రతిపాదన పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. నాగబాబును అనకాపల్లి నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు గురించి తేలిన తరువాత రెండవ జాబితాను ప్రకటించాలని టీడీపీ, జనసేనలు చూస్తున్నాయి. జనసేనకు సంబంధించి ఇంకా 19 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాలో పవన్ పేరు ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. కానీ పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ 3 నియోజకవర్గాల్లో ఏదో ఒకటి ఖాయం చేస్తారని తెలుస్తోంది.